ఎప్పుడు ఇచ్చారు భూములు? ఎప్పుడు ఇచ్చారు? ఎన్నాళ్ళ కింద ఇచ్చారు? 60 సంవత్సరాలు అమైపోయిందన్నా. జాబ్ చేసిన రిటైర్ అయిపోయాం. మా నాన్న పూలు ఉండాలి కదా, మేము అలా బతకాల, మేము అలా చెయ్యాల, మా పిల్లలు ఎలా చదివించుకోవాలి. పోరాడుతున్నా ఇప్పుడే మాట కాదు, అప్పుడు పెట్టో పోరాడుతున్నారని తీసేసాడు అక్కడ ఊరి పని ఇచ్చినట్టు. ఇప్పుడు ఏం కావాలని గవర్నమెంట్ కోరుతున్నారు మీరు? ఏం కావాలని గవర్నమెంట్ కోరుతున్నారు ఇప్పుడు మీరు? మా కూలి పని ఒక న్యాయమైన చెయ్యాలేదో సంస్కారం ఇచ్చేయాలి కదా. జాబ్ చేసినాడు రిటైర్ అయిపోయినాడు. మరి రిటైర్ అయిపోయిన దాకా మేము ఓడ్చాము. మరి ఇప్పటికన్నా మాకు న్యాయం చెయ్యాలి కదా, ఇప్పటికన్నా న్యాయం చెయ్యాలి కదా. 3 అక్షరాలు మారాయి. ముగ్గురు పిల్లలే, మరి ఆ పిల్లలు ఎలా చదివిస్తారు? వాళ్ళు చదివాలకు వస్తారు. మరి ఏం చేద్దాం అంటారు ఇప్పుడు? మాకు కూలి పని అన్నా ఇచ్చేయాలి, సంస్కారం అన్నా చేసేయాలి. భూమిని ఇమ్మంటున్నారు. ఆర్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్ కార్డు లేని వాళ్ళకి ఇమ్మంటున్నారు. అంటే 16,500 మంది ఆర్ కార్డులు ఉంటే అందులో 8,000 మందికి ఇచ్చారు. ఇంకా 8,500 మంది వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? అసలు కనీసం చిత్తశుద్ధి ఉందా? ఇది రాష్ట్ర గవర్నమెంట్ నిజంగా ఈ రాజకీయ నాయకులు కనుక ఈ నిర్వాసితుల పైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మన జిల్లా సంపదని కాపాడుకోవాలన్న ఆలోచన ఉన్నా సరే, మన ఏదంటారు ప్రజల ఆస్తి ప్రభుత్వం ఆస్తి, ఇది ప్రజల ద్వారా వచ్చిన ఆస్తి కాబట్టి ఈ 40 ఏళ్ల నుంచి ఈ కంపెనీ మీద ఎన్నో లక్షల మంది కుటుంబాలు బ్రతికి ఉండి వాళ్ళు ఎంతో స్థాయికి ఎదిగినటువంటి కుటుంబాలను చూసున్న కంపెనీ ఇది. దానికి కారణం నిర్వాసితుల సంపదే స్టీల్ ప్లాంట్. భూమి నిర్వాసితులు, భూమి మనది, ప్లాంట్ మనది, భూమి మనది, ప్లాంట్ మనది. ఈ నినాదంతో నిర్వాసితుల ఐక్యత వర్ధిల్లాలంటూ